6-15-24 తారీఖుల్లో జన్మించిన వ్యక్తుల యొక్క శరీర నిర్మాణం, వైవాహిక జీవితం, ఎటువంటి స్నేహితులు వీరుకుంటారు, ఎటువంటి వృత్తి ఉద్యోగాల్లో రాణించగలుగుతారు, వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 6-15-24 అంటే ఏక సంఖ్య చేస్తే 6 వస్తుంది కాబట్టి ఏ నెల అయినా ఏ సంవత్సరంలో జన్మించినా కూడా వారికి ఈ లక్షణాలు చాలా వరకు కూడా వర్తిస్తాయని చెప్పవచ్చు. శరీర నిర్మాణం విషయానికి వస్తే ప్రధానంగా చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారని చెప్పవచ్చు. పెద్ద ఎత్తు ఉండరు, అలా అని చెప్పి మరీ పొట్టిగా కూడా ఉండరు. కానీ ఈ 6వ తారీఖున జన్మించిన వారు మధ్యస్థమైనటువంటి ఎత్తు కలిగి ఉంటారు. కానీ కళ్ళు చూడడానికి వారి యొక్క శరీరం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇతరులను ఇట్టేవారు ఆకర్షిస్తారని కూడా వీరికి అధికంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఎప్పుడు కూడా చిరునవ్వు అంటాం కదా, వారికి ఎప్పుడు కూడా చిరునవ్వే ఒక ఆయుధంలా ఉంటుంది. ఎదుటి వ్యక్తులు చూడగానే ఎప్పుడు కూడా నవ్వుతూ పలకరించడం, నవ్వుతూ ఉండడం వల్ల వీరికి శత్రువుల సంఖ్య కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. పాదాల విషయానికి వస్తే వీరి పాదాలు చాలా దృఢంగా ఉంటాయి. వీరి నడక కూడా పరిగెత్తినట్టుగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే చిన్నగా నడవడం అంటాం కదా, అది వీరికి పెద్దగా అలవాటు ఉండదు. చాలా స్పీడ్గా నడుచుకుని ఎక్కువగా కూడా వెళ్తుంటారని చెప్పొచ్చు. అదేవిధంగా వీరి వైవాహిక జీవితం విషయానికి వస్తే వీరికి మంచి జీవిత భాగస్వామి తప్పకుండా కూడా లభిస్తాడని చెప్పవచ్చు. అంటే స్త్రీలకైతే పురుషుడు, పురుషులకైతే స్త్రీ అంటాం కదా, ఆ విధంగా జీవిత భాగస్వామి చాలా చక్కని భాగస్వామి లభిస్తాడు. మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వీరికి జీవిత భాగస్వామికి వచ్చే అవకాశం కూడా అధికంగా ఉంది. ఎందుకంటే మనం నేటి కార్యక్రమంలో చెప్పుకున్నాం, శుక్రుడు ఆధిపత్యం వహించడం వల్ల 6వ తేదీన జన్మించిన వ్యక్తులకు ప్రధానంగా లేదా 6వ సంఖ్యకు ఆధిపత్యం శుక్రుడు వహిస్తారు కాబట్టి వీరికి కొంతవరకు ఏంటంటే సుఖభోగాల పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా అనుభవించాలి, సుఖంగా జీవించాలి. ఎంతకాలం అని చెప్పి కష్టపడతాం, కష్టపడి డబ్బు దాచిపెట్టి ఏం చేస్తాం, మరి దాన్ని అనుభవించాలి కదా అనేటువంటి కోరిక వీరికి అధికంగా ఉంటుంది. అటువంటి జీవిత భాగస్వామి వీరికి సాధ్యమైనంత వరకు కూడా లభిస్తాడు. అలా లభించినప్పుడే వీరి జీవితం ఆనందంగా ఉంటుంది. లేదా సంపాదించిన డబ్బంతా కూడా పిల్లల కోసము, మనవాళ్ళ కోసము దాచిపెట్టాలి అని చెప్పేసి కోరుకునేటువంటి జీవిత భాగస్వామి వీరికి లభించారనుకోండి, వీరు చేసేటువంటి లగ్జరీయస్ ఖర్చులు ఏవైతే ఉంటాయో చూడండి, వాటిని చూస్తే వీరు నిజంగా కూడా భయపడతారని చెప్పొచ్చు. ఆ విధంగా డబ్బు కొంతవరకు సుఖాల కోసం, కోరుకున్నటువంటి వస్తువులు కొనుగోలు కోసం వీరు అధికంగా ఖర్చు పెడతారు. ఈ విషయంలో వీరి జీవిత భాగస్వామి వీరిని కొంతవరకు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా భక్తి శ్రద్ధలు అంటాం కదా, ఇది వీరికి కాస్త అధికంగా ఉంటుంది. భగవంతుని పట్ల భయము, భక్తి రెండూ కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. అదేవిధంగా తమ ఇష్టదైవతను సాధ్యమైనంత వరకు కూడా ప్రతిరోజు కూడా వీరు పూజిస్తారని కూడా చెప్పవచ్చు. దీంతో పాటుగా చెప్పాలంటే కొంతమంది ప్రేమ వివాహ జీవితంలో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటారు, కొంతమంది మాత్రం విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. ప్రధానంగా ఆకర్షణకు, ప్రేమకు ఉన్న వ్యత్యాసాన్ని వీరు కనుక్కోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇతర వ్యక్తుల పట్ల సులువుగా వీరు ఆకర్షితులవుతారు. అదేవిధంగా ఇతర వ్యక్తులు కూడా వీరి పట్ల ఆకర్షితులవుతారు. కాబట్టి ఆకర్షణ అనేది అది క్షణికావేశంలోనే ఉంటుంది, కొంతకాలమే ఉంటుంది. అలా కాకుండా నిజాయితీతో కూడినటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో అటువంటి వ్యక్తులకు వీరు దగ్గరగా ఉండటం చాలా మంచిదని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వైవాహిక జీవితంలో కూడా అన్ని రకాలుగా వీరు సుఖభోగాలను తప్పకుండా కూడా అనుభవిస్తారు. కేవలం వీరు డబ్బు విలాసాల కోసం కొంత ఖర్చు చేస్తారు. దీన్ని వీరి జీవిత భాగస్వామి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,